మెట్టపల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాలలో మళ్లీ కలకం. ఉదయం 5 గంటలకు అస్వస్థతకు గురైన బాలుడు కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన బాలుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుద్ధిగా గుర్తింపు. మరో విద్యార్థి మొండి మోక్షితికి అస్వస్థత ఆసుపత్రికి తరలింపు. అప్పటి నుంచి అసలు ఎంత 15 నిమిషాల నుంచి ఆ అమ్మాయి నేను ఇన్ఛార్జ్ అంటది, నాకేం తెలుసు సార్ అంటది, ఈయన వస్తాడు నాకు తెలుసు సార్ పైన ఉన్నా అంటాడు. ఇంత అజాగ్రత్తనా మీరు? ఇంత అరాచకమా? ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. బ్రేక్ఫాస్ట్ పోయినారు, బ్రేక్ఫాస్ట్ తిన్నారు, పొద్దున్న లేచిండ్రు. ఏమేం చెప్పండి, ఇన్సిడెంట్ ఏం చెప్పండి. పిల్లగాని తీసుకురండి, పక్కన పిల్లల్ని తీసుకురండి. పక్కన పిల్లలు ఎవరున్నా వీళ్ళకి ఏం తెలియదు, స్టాఫ్ ఇంట్రెస్ట్ లేదు. ఏంది నీకు ఇప్పటికీ నేను వచ్చినాను, నీకు తెలియదు ఇక్కడ ఉండేవాడిని. నేనేమో ఇక్కడికి వచ్చిన అక్కడి నుంచి, నీకు ఇక్కడ వరకు ఇప్పటికి ఏమవుతుందో తెలియదు. నీకు ఆయన తెలియదు అంటా ఉన్నాడు. ఆ అమ్మాయి నేనే ఇచ్చేస్తానండి, ఆ అమ్మాయికి ఏం తెలియదు అంటా ఉంది. ఎవరికి తెలుసు అండి మరి? మీ క్లాస్లో ఉంటాండి, నేను ఎట్లా వచ్చినా అండి ఇక్కడికి? మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో తెలియకపోతే ఎట్లా అండి? నాకు అర్థం అవ్వట్లేదు. కనబడుతుందా మీకు? మీ అజాగ్రత్త మీకే కనబడుతుందా? ఎవరికి తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందో ఇక్కడ? ఎవరితో మాట్లాడలేదు, ఏం జరుగుతా ఉంది ఇక్కడ అసలు? ఎవరికి తెలుసు ఇన్సిడెంట్ ఏమైందో అని? సారీ స్టేట్ అండి, పిల్లలకి బెస్ట్ వెకేషన్ ఇచ్చేసేయండి ఫస్ట్, సరేనా? మీరు అందరూ కూడా కనీసం కొన్ని రోజులు మీరు లీవ్లో పోండి, మీరు బెటర్ కొన్ని రోజులు. ఇంత అన్యాయమా? కనీసం మీకు ఇన్సిడెంట్ ఏమైందో, మీ స్కూల్లో ఒక పిల్లాడు చనిపోతే మీకు తెలియకపోతే ఎట్లా అండి మీరు? పిల్లాడు చనిపోయినాడండి తెలుసా మీకు ఆ విషయం కనీసం? అండ్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ హ్యాపెండ్. ఇంత రెస్పాన్సిబిలిటీగా ఏమైందంటే ఎవరు తెలియదండి. అందరూ కూడా మొహం చాటేసినారు. నేను ఉరికొచ్చిన అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పటికీ 10 డాక్టర్తో మాట్లాడిన ఆల్రెడీ నేను ఏం జరుగుతుందని చెప్పేసి. మీరు ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న యజమానికి మీకు తెలియకపోతే ఎట్లా? మీ పిల్లలే విద్య చూసుకుంటారా మీరు? మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీకు తెలియకపోతే నేను ఎందుకు వచ్చి లాభం ఏంది అసలు? ఇక్కడ మేము వచ్చి మేము ఇక్కడికి నువ్వైతే హాయిగా నవ్వుకుండా చూస్తున్నావమ్మా, బాగుంది నీ పని, బ్రహ్మాండంగా ఏం పని చేస్తారా? నవ్వుకుంటూ తినడం పని మళ్ళీ ఇస్తాను. నాకు తెలిసి నేను వచ్చింది ఇక్కడికి, ఇప్పటికి 10 మంది డాక్టర్తో నేను మాట్లాడాను. ఎవరికి ఇక్కడ ఏమైనా తెలియదు. For watching. For more updates, subscribe to my channel. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.